Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వియత్నాంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కడపకు చెందిన శ్రీధర్, హిందూపురానికి చెందిన రవితేజ మృతదేహాలు కుటుంబాలకు అప్పగించారు. మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోవడంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇక కడపలో శ్రీధర్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. మరోవైపు శ్రీధర్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ధైర్యం చెప్పారు. ఆర్థిక సాయం అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి శ్రీధర్ గారి మృతదేహాన్ని నిన్న సాయంకాలం బాంబేకి రావటం జరిగింది. అలాగే నిన్న రాత్రి బాంబే నుంచి హైదరాబాద్ ఎయిర్ లిఫ్ట్ చేయటం జరిగింది. అలాగే ఉదయం హైదరాబాద్ నుంచి కడపకి ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ ఏర్పాటు చేసి రోజు తీసుకుని వచ్చి వారి కుటుంబ సభ్యులకి అందజేయటం జరిగింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక హిందూపురానికి చెందిన రవితేజ లావా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నారు. రవితేజ టార్గెట్ రీచ్ కావడంతో విదేశీ యాత్రకు పంపింది లావా సంస్థ. ఈ నెల 8న హిందూపురం నుండి విదేశాలకు బయలుదేరాడు రవితేజ. 9న వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వియత్నాం నుండి ముంబైకి, అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించారు. అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా హిందూపురం తరలించారు. లావా సంస్థ ప్రతినిధులు తమ వంతు సహాయంగా 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. రవితేజ గత 10 ఏళ్లుగా లక్కీ మొబైల్ షాప్ నడుపుతూ లావా సెల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. అందరితో మంచి సఖ్యతగా ఉన్న రవితేజ ఒక్కసారిగా మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితిలో ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఆల్ ద పాసిబిలిటీస్ మేము చేస్తున్నాం. సో కంపెనీ ఇమీడియట్లీ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి 25 lakh rupees సపోర్ట్ మేము అనౌన్స్ చేసినాము. దీని తర్వాత మేము ఇన్సూరెన్స్ కంపెనీతో క్లోజ్లీ పనిచేస్తాము. అక్కడ నుంచి ఏం జస్ట్ పాసిబుల్ అవుతుంది అది డెఫినెట్లీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. దీని తర్వాత బిజినెస్ వీల్దే ఉంది. డెఫినెట్లీ ఆ బిజినెస్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిసిజన్ ఉంటుంది. మన తరఫు నుంచి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. దట్ వీ విల్ ఎన్షూర్ దట్ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి, పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి డెఫినెట్లీ ఆ బిజినెస్ సపోర్ట్ మేము ఆల్వేస్ వాళ్ళకి ఇస్తాం. దాంట్లో ఏమి సెకండ్ రూట్ లేదు. ఈ పరిస్థితి నుంచి పెట్టడానికి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఎంటైర్ లవా ఫ్యామిలీకి షాప్ ఉంది. టీమ్ అన్ని లొకేషన్లో ఉన్న మాక్సిమం సపోర్ట్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక మొత్తానికి వియత్నాం బోటు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాలను స్వస్థలానికి చేర్చారు. అలాగే ఒకవైపు కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీధర్ మృతితో కడపలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక శ్రీధర్ మృతదేహానికి వైసీపీ నేత అంజాద్ బాషా నివాళులు అర్పించారు. సొంతూరు హిందూపురానికి రవితేజ మృతదేహం వచ్చింది. ఇక 25 లక్షల రూపాయలు ప్రకటించింది లావా సంస్థ పరిహారం కింద. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ కుటుంబకుల్లో శోక సముద్రంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఎంత పరిహారం అందించినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు అన్నట్టుగా కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలవరపెడుతోంది. సో మొత్తానికైతే ఆయన ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు వచ్చి ఆయన మృతదేహాన్ని చూసి ఎంతో బాధపడుతున్నారు. సో మొత్తానికైతే వియత్నాంలో జరిగినటువంటి బోటు ప్రమాదం అందరినీ తీవ్రంగా బాధించింది.